హనుమాన్కి ఎంత కలెక్షన్ అవుతుంది, మన గుంటూరు కారం మహేష్ బాబుకు ఇది ఫ్లాప్ అంటారు కదా, దీనికి ఎంత కలెక్షన్ వస్తుంది, దానికి ఎంత కలెక్షన్ వస్తుందో ఇంకొక వారం రోజుల్లో తెలుస్తుంది. సార్ గుంటూరు కారం రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతుంది, ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా రెస్పాన్స్? గుంటూరు కారం చాలా సూపర్ 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 సినిమా. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మైండ్లో ఏమున్నదంటే హనుమాన్ ఒకటి సూపర్ డూపర్ హిట్ అని, కాకపోతే అది భక్తి సినిమా, కేవలం థియేటర్లో చూసే వరకు మాత్రమే. కానీ ప్రతి ఫంక్షన్లో పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేయాలన్నా, డైలాగులు చెప్పాలన్నా, పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయాలన్నా మహేష్ బాబు గుంటూరు కారమే. కుర్చీ మడత పెట్టి లేకుండా ఇప్పుడు ఏ ఫంక్షన్ కూడా జరగదు. ఆ పాట లేకుండా ఏ ఫంక్షన్ అయినా జరిగితే నాకు చెప్పండి. బాగా నెగిటివ్ టాక్ వచ్చింది ఫస్ట్ డే, ఎందుకు అనుకుంటున్నారండి? ఎందుకేం లేదండి, ఇక్కడ దిల్ రాజు మీద కొంతమందికి అనవసరమైన వ్యతిరేకం ఉండడం వల్ల, అది చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వలేదని వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల, ఈ 2 కారణాలతోటి చెప్పారు తప్ప ఇంకా వేరే ఏ కారణం లేదు. అక్కడ మీరు సినిమా చూసి వచ్చే ప్రతి ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక డబుల్ మీనింగ్ డైలాగ్ అంటారా, కుర్చీ మడతపెట్టి తాత అందులో బూత్ మాట్లాడిండు, కానీ ఇక్కడ ఆ బూత్ కూడా కట్ చేసిండు. అది కూడా అందరు తెలుసుకోవాలి. సత్యం అనేది ఒకటి ఉంటుంది, 100 బేకార్ మాటలు 1000 ఉంటాయి. ఒకసారి మీకు మైండ్ ఉంటే అందరు ఆలోచించండి, ఇంట్లో ఏమైనా బూత్ ఉందా? ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగానే తీసిరు కదా. సో కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడైనా కాలర్ ఎగరేసుకోండి, నో ప్రాబ్లం. సూపర్ డూపర్ హిట్. ఇంకొక 1 ఇయర్ వరకు మహేష్ బాబు డైలాగ్లే చెప్తారు. ఏ యాంకర్ అయినా, ఏ టీవీ షోలో అయినా కూడా మహేష్ బాబు గుంటూరు కారం డైలాగ్లే మాట్లాడతారు, దాంతో వెళ్తారు తప్ప. త్రివిక్రమ్ పైన కొంత డిసప్పాయింట్నెస్ కనిపిస్తుంది ఫ్యాన్స్లో. అంటే బాబు వరకు బాగా చేశాడు కానీ త్రివిక్రమ్ కొంచెం, అంటే వీళ్ళు ఏమైతుందంటే సినిమాకు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఫ్యాన్స్ ఎవరైనా కూడా. అందులో కొంత రీచ్ తగ్గింది కాబట్టి అట్లా డిసప్పాయింట్ అవుతారు, అంతే తప్ప ఇక్కడ ఎవరిని అనుకోవాల్సిన అవసరం లేదు. అది 24 డిపార్ట్మెంట్లు కలిసి చేసే వరకు ఒక్కడి మీద త్రివిక్రమ్ ఒక్కడే ఉండదు. ఆయన చేసేటప్పుడు కూడా ఇంకా అందరికీ కలిసి వస్తేనే సూపర్ డూపర్ బంపర్ అవుతుంది. మ్యూజిక్ పైన కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైన కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. తమన్ అంటే ఆయనకు ఉండేటటువంటి ఏదైతే ఏమంటారు ఆ సీన్స్కి తగ్గట్టుగా ఆయన ఇచ్చాడు. దానికి మనం అర్థం చేసుకోవడానికి కొద్దిగా రోజులు పడుతుంది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ నుంచి నెగటివ్ టాక్ చేయడం వరకు మన మైండ్ ఏమవుతుందంటే, ఒక్క మాట మంచి మాట 100 సార్లు చెప్తే నెత్తికెక్కదు, ఒక్క చెడు మాట, ఒక వ్యతిరేక మాట ఒక్కసారి చెప్తే నరాన జీర్ణించుకోతుంది. ఇదే మనుషులో నాకు అర్థం కాదు. సంక్రాంతి విన్నర్ బాబేనా మరి? సంక్రాంతి విన్నర్లో 1, 2 అని కాకుండా ఈయన విన్నరే 100%. రేపు మొత్తం సినిమా చూడండి, తెలుగు రాష్ట్రంలో హనుమాన్కి ఎంత కలెక్షన్ అవుతుంది, మన గుంటూరు కారం మహేష్ బాబుకు ఇది ఫ్లాప్ అంటారు కదా, దీనికి ఎంత కలెక్షన్ వస్తుంది, దానికి ఎంత కలెక్షన్ వస్తుందో ఇంకొక వారం రోజుల్లో తెలుస్తుంది. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఫైనల్ ఏం చెప్తారు? నెగటివ్ వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు స్వతంత్రం ఉన్నది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడొద్దని లేదు, మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు కానీ కాకపోతే వాళ్ళందరూ తెలుసుకోవాలి. నెగటివ్ మాట్లాడినా కానీ వినేవాడు తెలివితోటి ఆలోచించాలని నేను చెప్తున్నా. మాట్లాడడానికి ఏమున్నదండి, ఎన్ని మాట్లాడవచ్చు, ఏ దాని మీద అయినా వ్యతిరేకం మాట్లాడవచ్చు. మహేష్ బాబు గుంటూరు కారం నెంబర్ 1. నేను కావాలంటే మీరు చూసుకోండి, ఇంకొక 1 ఇయర్ వరకు మహేష్ బాబు పాట లేకుండా ఒక్క ఫంక్షన్ కాదు. ఇంతకంటే సూపర్ డూపర్ హిట్ ఏం కావాలండి? హనుమాన్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు వీళ్ళు, హనుమాన్ డైలాగులు కొట్టుకొని చేస్తారు వీళ్ళు, చేయరుగా. అది భక్తి సినిమా, థియేటర్ వరకే, చూడడం వరకే. తర్వాత ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాలన్నా మహేష్ బాబు గుంటూరు కారమే.